కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు చెప్పే అబద్ధాలకు మళ్లీ మోసపోవద్దని చేవెళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా కుల్చచర్ల మండలంలోని వివిధ గ్రామాలలో ప్రజా ఆశీర్వాద యాత్ర నిర్వహించారు. దేశ సేవే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాని నరేంద్ర మోదీ లాంటి నాయకుడు మళ్లీ ప్రధాని కావాలి అని అన్నారు. కేంద్రం ఇచ్చే పథకాల నిధుల పేర్లు మార్చి తామే ఇచ్చామని రాష్ట్ర ప్రభుత్వాలు గొప్పలు చెప్పుకుంటుందని ఆరోపించారు. ఇక పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ఆయన కోరారు. గ్రామానికి విచ్చేసినటువంటి చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండ విశ్వేశ్వరరెడ్డి అన్న గారికి బీజేపీ సీనియర్ నాయకులు గణపూర్ వెంకటన్న గారు, అదేవిధంగా మాజీ సర్పంచ్ విజయలక్ష్మి గోపాల్ గారు మరియు రాఘవేందర్ గౌడ్ గారు, మహిళలు పెద్ద మొత్తంలో వారికి అయితే నేను పోయిన సన్కి పట్టుకొని పోతున్నా. ఇక్కడ మోడీ బొమ్మన్నాడు కదా, ఈ బ్యాగ్ చూసిండ్రా? ఈ బ్యాగ్లు ఎప్పుడైనా చూసిండ్రా? బ్యాగ్లు చూసిండ్రా? ఈయనెవరో అడిగిరా. అయితే అన్న ఈయనెవరేమా అని అడిగిరా. అయితే నా భుజం మీద చేసి నవ్వుతున్నది. చెవులు నవ్వుతే లేదు బిడ్డ అన్నది. అయితే కింది కొంగి ఇంకా గట్టిగా అన్నా, ఈయనెవరమ్మా అంటే అగొక బియ్యం ఇచ్చిననే కాదా అంటున్నాడు. అంటే ఈ ఆదర్శ యాత్ర నిజంగానే మంచిగా జరుగుతుంది. కానీ యాత్ర పోయినప్పుడు ఇక్కడనే వండుకుంటున్నాను. ఒక కార్యకర్త ఇంట్లోనో లేకుంటే మా నాయకుడి ఇంట్లో వండుకుంటున్నాను. పొద్దుగాలు లేచినప్పుడు ఫలానైనా ఊళ్ళో వండుకుంటున్నా అంటే ఎంతోమంది పొద్దుగాలు వచ్చి కలుస్తారు, చెప్తారు, ఆ గ్రామ సమస్యలు చెప్తారు. నిజంగానే మేము అనుకున్నాం ఏంటంటే పోయిన ప్రభుత్వం పోయింది, అది వాళ్ళు ధనిక రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసింది. కనీసం ఈ కొత్త ప్రభుత్వము మంచిగా చేస్తా అనుకుంటే ఓ నెల మంచిగా నడిచింది, కానీ దారి తప్పింది. తప్పుదారిలో పోతున్నారు. ముందుకు మంచి దారిలో పోతుందని మోడీ గారిని కలిస్తే, అంటే మన సీఎం గారు పెద్దన్న అని మోడీ గారు కలిస్తే మోడీ గారు రాజకీయాలు పక్కకు పెట్టి అప్పుల హద్దులు దాటి కూడా అప్పులు తీసుకున్నా కూడా ప్రజలు పడొద్దని, ప్రజలకు కష్టాలు పడొద్దని కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా 9,000 కోట్లు అప్పించింది. దాంతో నడుస్తుంది. కానీ ఆ అప్పించినాక బాధ్యతారహితంగా ప్రవర్తన మొదలైంది. తెలుసు, పాతైన కొత్తైన చెట్ల చిప్పబెట్టిపోయిండు, పాతైన ఖజానా ఖాళీ చేసిండు, అప్పుల పాలు చేసిండు, పైసలు లేవు. అటువంటి పరిస్థితుల ఉన్న పథకాలే అమలు చేయగలిగిన పరిస్థితుల కొత్త పథకాలు, కొత్త గ్యారెంటీలు ఇచ్చడము అది తప్పు.